క్రీస్తునందు ప్రేమైన వారలారా, అందరికీ హృదయపూర్వక మా వందనాలు చెప్తున్నాను. మరి ఈ దినమున ఒక శుభవార్త పరిశుద్ధ గ్రంథముల నుంచి తెలియపరచాలని నా హృదయపూర్వకముగా ప్రతి ఒక్కరికి అందాలని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క వీడియో క్రిస్మస్ పండగకు ముందు చేయాల్సి ఉంది. మరి క్రిస్మస్ హడావుడిలో అందరూ క్రిస్మస్లో ఉంటారని చేయలేదు. మరి ఇప్పుడు అన్ని పండుగలు అయిపోయినాయి, అందరూ సంతోషంగా దేవునిని మహింపరిచినారు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది వేళకోళముతో కొన్ని జరిగినవని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి జరిగినా ప్రభువుకి నామకార్థముగా మనం ఉండాలని నా యొక్క కోరిక, నా యొక్క మనవి. నేను చిన్నప్పటి నుంచి మరి దేవునిలో తెలియకపోయినా దేవుని పనిముట్టుగా వాడబడ్డాను. దేవుడు అంటే నాకు ఇష్టము లోకంలో ఉన్నా కానీ దేవుని పనిలో నేను వాడబడి ఉన్నాను. మరి ఈ రోజున దేవుని పనిముట్టుగా చేర్చుకున్నాడు. మనిషి ఏది విత్తునో అది కోయినని ఆ రీతిలో దేవుని పని ముట్టుగా వాడబడాలని నా యొక్క ఆశ, నా యొక్క ఆపేర్త. దాన్ని బట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. మరి దేవుని మాట్లాడేక ముందుగా దేవుని ప్రార్థించుకొని పరిశుద్ధ వాక్యంలోకి వెళదాం. కృపా సత్య సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఎందు నిమిత్తము మరి నువ్వు ఈ లోకానికి వచ్చావో మరి అందరికీ తెలియపరచుటకు ఒక నక్షత్రం పోలే ఈ లోకానికి వెలుగుగా మరి వచ్చి ఉన్నావని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. మరి ఆనాడు జ్ఞానులు వెలుగు చూసి పరుగెత్తి మరి నిన్ను మహింపరిచినట్లుగా మేము చూస్తున్నాం. ఈ రోజున మేము దేవా నీ యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నట్టుకు తప్పులేదు, కానీ మరి ఎలా జ్ఞాపకం చేసుకునేది అనేది మాకు తెలియపరిచి ఉన్నావు తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ అల్లరితో కూడిన మరి లోక రీతిలో నిన్ను మహింపరుస్తున్నారని నేను అనుకుంటున్నాను ప్రభా. ఒకవేళ నా యొక్క విధి మరి తప్పు మార్గముగా ఉన్నట్లయితే నన్ను క్షమించు. నీవు మహిమ కలిగిన వాడివి, పరిశుద్ధుడివి. మరి మా శరీరము దార్చి లోకానికి వచ్చి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చి ఉన్నావని మేము ప్రతి ఒక్కరము ఎరిగి నేను మహింపరిచేవారుగా ఉండాలి. మేము పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ నామం పరిశుద్ధపరచబడాలి. నీవు పరిశుద్ధుడు గనుక మేము పరిశుద్ధులుగా మారాలని ఈ లోకానికి వచ్చినావు తండ్రి. నీకు వందనాలు. ఏది ఏమైనా నిశ్శబ్దముగా మౌనముగా నేను సమాధానానికి కర్తనగా కానీ అల్లరికి కర్తన కాదని వాక్యం చెప్పినట్లుగా దేవా సమాధానమే మాకు కావాలని మనవి చేసుకుంటూ ఈ వాక్యం మరి నీవు ఏమి మాట్లాడదలుచుకున్నావో ప్రతి ఒక్కరికి అనుకూలముగా ప్రతి ఒక్కరూ మరి ఆనందపూర్వకముగా వినాలని మనవి చేసుకుంటూ దేవా నీవు మాట్లాడు. మరి మరుగుపరచబడి నీవు బయలుపరచబడునని వాక్యం చెప్పుతున్నది. మరి నీవు మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేనయ్యా, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మరి మనము పండుగలు చేసుకోవటము సంతోషకరమే. ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి. ఈ సంవత్సరం పండగ అందరికంటే ఎక్కువగా నేను బాగా చీరలు వేసాను, అవి వేసాను, మేము అందరము బాగా అందరికాడికి ఎక్కువగా పండగ చేశామని అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, అందము ముదువైనది, అలంకరణ మోసకరమైనదని
ప్రభువు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలారా, అందము దేవుడిచ్చినది, మరి అలంకరణ సాతానిచ్చినది. మరి సాతానుకి మనము ఉపయోగపడి పండగ చేశామా? మరి దేవునిని మహింపరచుటకు మనం పండగ చేశామా అనేది ఆలోచించాల్సి ఉన్న ఒక పద్ధతి మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పుట్టుక మనం గమనం చేసుకోవటం తప్పులేదు, దేవుని మహింపరచడం తప్పులేదు. కానీ దాని పద్ధతులు కొన్ని ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ తండ్రి అబ్రామ్ కావచ్చు, మీరు అబ్రామ్ పిల్లలు కావచ్చు, కానీ మీరు అబ్రామ్ సంతానం కావచ్చు, కానీ మీ తండ్రి అపవాదని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మనము మరి అపవాదితో చేరి అలంకరణ, మరి ఈరోజు అలంకరణతో కూడిన ఆటపాటలు, అలంకారంతో కూడిన సంబరాలు మరి లోకంలో జరుగుతున్నవి. మరి ప్రేమైన వారలారా, మనము దేవునిని మహింపరచాలంటే పరిశుద్ధత కలిగి దేవుడు కొన్ని మాటలు చెప్పిన రీతిగా మనం ఉండాలని మనవి చేసుకుంటున్నాను. మనము అపవాది సంతానం కాకుండా, మన తండ్రి అపవాదిగా కాకుండా, మీరు అబ్రాము సంతానమే, నాకు తెలుసు, అబ్రాము పిల్లలే నాకు తెలుసు, కానీ మీ తండ్రి అపవాదని యేసుప్రభు నోటిగుండా మాట్లాడుతున్నాడు. కానీ మనం యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడా, ఏమి సంగత అనేది మనము ఈ యొక్క మాటల ద్వారా, సత్యము ద్వారా మనం తెలుసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని సత్యములను ఈరోజు మనం పంచుకుందాం. మరి ఒక విధి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యం మాట్లాడుతుంది, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెనని. మరి ప్రభువు చెప్తున్న మాటలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతున్నాడు. మనము ఊహను బట్టి చేయకూడదు, మన తలంపులను బట్టి చేయకూడదు అని వాక్యము చెప్పుచున్నది. మరి ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని విచ్చనబట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది సత్యమైన మాట. మన ఊహను బట్టి మనము మాట్లాడకూడదు, కానీ ప్రభువే చెప్తున్నాడు, మరి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణ బడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ అంటే ఏందనేది మనం గ్రహించాలి. నేను పరిశుద్ధాత్మ అంటే ఏమిటా అని కొన్ని రోజులు గ్రహించేవాడిని. నాకు తెలిసిన సత్యం, బైబిల్ ఎప్పుడు నేను ఏ జామున చదువుతున్నానో మరి అప్పుడు కొన్ని అర్థములు నాకు బయలుపరిచినట్లుగా నేను చూస్తున్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో వాక్యం ద్వారా తప్ప మనం ఏది కనుగొనలేం. వాక్యములో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం మరి ప్రభు విత్తనం మాదిరిగా వెదజల్లి ఉన్నాడు. అది ఎవరైతే దానిని అనుగ్రహించి మరి దీనికి సాటైన విత్తనం ఎక్కడ పడిందా అనేది పోల్చుకొని వాటిని జతపరిచి చదివేవాడే బైబిల్ని అర్థం చేసుకొనగలవాడు. మరి పాత నిబంధనలో ఒక విధముగా, కొత్త నిబంధనలో ఒక విధముగా మరి కొన్ని ఉన్నవి. నేను వాటిని తప్పంటం లేదు. ఒకరు ఎత్తుకుంటే
పాత నిబంధన గురించే వాటిని గురించే చెప్తారు, కానీ దాని గురించి మనకి ప్రయోజనం లేదు. కానీ కొత్త నిబంధనలో పాత నిబంధన దానికి నెరవేర్పు కొత్త నిబంధనలో ఉన్నది. దాన్ని వెతుకులాడి దానికి భావము చెప్పాలి. కానీ అలా పాత నిబంధన గురించే వాళ్ళు చూడు రాజులయ్యారు, వాళ్ళు ఆశీర్వాదం పొందారు, వాళ్ళు అభివృద్ధి పొందారు, నిజం. కానీ ఆ అభివృద్ధి లోకానికి సాధ్యతమైనది. మనం పరలోకంలో చేరాలంటే పరిశుద్ధాత్మ మనలని వాక్యం ద్వారా పరలోక రాజ్యానికి తీసుకొని పోవునని నేను మనవి చేస్తున్నాను. మరి ఈ రోజున మనం పరిశుద్ధాత్మ అనేది ఏందా అనేది మనం గ్రహించాలి. ఒక వ్యక్తి 2 మందిరాలు జనం బాగా, నేను పోయి నా మనస్ఫూర్తిగా చూసిన ఒక విధిని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ మందిరంలో 2 మందిరాలు బాగానే జరుగుతున్నాయి, జనం బాగా వస్తున్నారు. మరి విస్తారంగా 3వ మందిరం నిర్మించి ఆ 3వ మందిరంలోకి నేను వెళ్ళాను. ఆ మందిరంలో ఒక 10-15 మంది దాకా ఉన్నారు. ఆ మందిరం బాగా విశాలంగా పెద్దగా ఉంది. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆత్మలను నింపు, ఈ మందిరం ఫుల్గా ఆత్మలను నింపు అని ప్రార్థిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సి ఉన్నది సత్యం. ఆత్మలంటే ఏంది? ఆత్మ అంటే ఏంది? ఇప్పుడు ఆత్మ వేరే, శరీరం వేరే. ఆత్మ వచ్చేసి దేవునికి సంబంధించినది, శరీరం వచ్చేసి మనుషులకు సంబంధించినది. కానీ శరీరానికి వాక్యం చెప్తున్నారా, ఆత్మ సంపాదనకి వాక్యం చెప్తున్నారా అనేది మనం తేటగా ఆలోచించాలి. ఇప్పుడు ఆత్మను నింపంటే మరి యేసు ప్రభు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడనేది మనం భావించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన శరీరంలో నలిగిపోతూ మురిగిపోతూ మరి పాపంలో పడి నశించిపోతుంటే ఆయన ఆత్మ మూలముగా రాలేదు ఈ లోకానికి. అది గుర్తుపెట్టుకోండి. మన శరీరం దాల్చి శరీర రూపముగానే ఈ లోకానికి వచ్చి మరి శరీరములో ఆత్మని, మీరు ఈ శరీరంలోనే రక్షింపబడాలి, ఈ శరీరములోనే మరి మీరు పరలోకం రాజ్యం చూడాలి. శరీరం మరి ఈ లోకానికి సంబంధించింది, శరీరం ఈ లోకంలో నశించిపోద్ది. ఆత్మ మూలకముగా మీకు మహిమ శరీరము మరి కలుగునని యేసుప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆత్మ మూలకంగా రాలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యం ప్రతి ఒక్కరూ కనుగొనాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆత్మకు వేరే, శరీరం వేరే. ప్రభు చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనతని. మరి మనం కొన్ని వాక్యములలో సత్యములు మనము ఎరుగుదాం. మనము రీతిగా వాక్యములు ఎలా ఉన్నాయో అలాగనే వాక్యంను మనము ఈరోజు తేటగా మనం అర్థం చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక పాస్టర్ల మీటింగులకి వెళ్ళాను. ఆ పాస్టర్ల మీటింగులో విస్తారంగా అందరూ జనం చాలామంది వచ్చారు. నేను ఎందుకు ఈ యొక్క విధి చెప్తున్నానంటే, పీనిగ ఎక్కడుంటే గద్దలు అక్కడుంటాయని ప్రభు చెప్పాడు. ఆ మాటను గురించి పీనిగంటే ఏందా, గద్దలంటే ఏందా అనేది మనం భావించుకోవాలి. ఎవరైనా 10 రూపాయలు ఇస్తారా, మరి 10 ఇది చేస్తారా అని అంటేనే ఎక్కడ జనం అక్కడికి వస్తున్నారు. దేవుని వాక్యాన్ని గురించి, మనం దేవుని సత్యము తెలుసుకోవాలని కొంతమంది రావటం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నానంటే, నేను వెళ్ళిన తర్వాత అందరూ జనం చాలామంది హాల్ ఫుల్ అయిపోయింది. కానీ పులిపేట మీద బెంచీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. కొంచెం సేపు తాలిన తర్వాత ఆహ్వానం, వాళ్ళ పేర్ల ప్రకారం పిలిచి ఆహ్వానించితే ఆ పులిపేటం ఫుల్ అయిపోయింది. అది ప్రభువుకి ఆస్కారమైనది కాదు. మీరు అందరూ సమానమే. నేను నిజము చెప్తున్నా, మీరందరూ సమానమే, హెచ్చు తగ్గులు లేవని ఆ హెచ్చు తగ్గుల గురించే దేవుడు మన పాదాలు కడిగి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము సమానము, మీరు సహోదరులని ప్రభు చెప్తున్నాడు.
తర్వాత వాక్యం స్టార్ట్ అయింది. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఒక మాట మాట్లాడాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి. ఈ మాటలు మీరు దేవుని మూలముగా శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటున్నాను. టెంకాయ చెట్టుకి టెంకాయ కాసును, మామిడి చెట్టుకి మామిడికాయ కాసును. టెంకాయ చెట్టుకి మామిడికాయ కాసునా అని అంటే ఈ ఎక్కడున్న జనాలందరూ అది ఎట్ట కాసును, టెంకాయ చెట్టుకి టెంకాయే కాసును, మామిడి చెట్టుకి మామిడికాయ కాసునని అందరు చెప్పారు. ఏంది ప్రభా ఇది అని నేను ఆలోచించి అర్థం చేసుకొని దేవునిని ప్రార్థిస్తే వాక్యములో మనకి రూఢిగా ప్రతి ఒక్కటి వాక్యంలో మనకి తెలియపరచబడింది. అంటే అలా బైబిల్లో ఉన్నదా అని మీరు అడగొచ్చు. కానీ ఒక మనిషి ఊహను బట్టి మాట్లాడకూడదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కానీ టెంకాయ చెట్టుకి మామిడికాయ కాసిందని నేను మాట్లాడుతున్నాను ఈరోజు. అది ఎట్లా అని మేము వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు నువ్వు అని మీరు అడగొచ్చు. కానీ టెంకాయ చెట్టుకి మామిడికాయ కాయబట్టే మనం ఇలా ఉన్నాం, మనకు పాపం వచ్చేసింది. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రోజున మామిడికాయ ఎలా ఉండేది, టెంకాయ ఎలా ఉండేది అనేది మనం పోల్చుకుందాం. ఈరోజు దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఎందుకని నేను చెప్తున్నానంటే మామిడికాయకి టెంకాయకి తేడా ఏందని అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అని చెప్పాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పిలువబడిన వారు అందరూ, ఏర్పరిచిన వారు కొందరు. కానీ ఈ మాటకి మనం ఎలా అర్థం, పిలువబడిన వారు అందరూ, పిలిచిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది ఒకటి ఉంది కదా. ఊరకు పిలిచి పంపిరు కదా. ఇప్పుడు ఒక దిక్క ఏదైనా మీటింగ్ జరుగుతున్నదంటే మనం వెళ్తే ఏదైనా ఇస్తారు, ఏదైనా చేస్తారు, మరి మనకి ఏదైనా అనుకూలంగా ఉంటుందని చెప్పి కొంతమంది పోతారు. కానీ అదే మాదిరిగా ఇప్పుడు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని ప్రభు మాట్లాడుతున్నాడు. పిలువబడిన వారికి ఏమిచ్చాడు, ఏర్పరచపరిచిన వారికి ఏమిచ్చారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. నాకు తెలిసిన ఒక సత్యం, పిలువబడిన వారికి ముత్యములు ఇచ్చాడు, ఏర్పరచబడిన వారికి పరిశుద్ధం అనేది ఇచ్చాడు. ఏర్పరచబడిన వారికి పరిశుద్ధం అనేది ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీని వివరణ ఇంకా ఉంది. పిలువబడిన వారికి ఇచ్చినది ఏంటిదంటే వాళ్ళకి ముత్యములు ఇచ్చాడు. ఏర్పరచబడిన వారికి పరిశుద్ధం అనేది ఇస్తే వాళ్ళు ముత్యములు పందుల ముందు చల్లారు, వీళ్ళు పరిశుద్ధం అనేది కుక్కలకు పెట్టారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది శ్రద్ధగా వినాలి. దీనికి వివరణ ఉంది. ఏర్పరచబడిన వారికి పరిశుద్ధం అనేది ఇస్తే వాళ్ళు కుక్కలకు పెట్టారు, పిలువబడిన వారికి ముత్యములు ఇస్తే వాళ్ళు పందుల ముందు చల్లారు. దీన్ని ఎట్లా నువ్వు అర్థం ఎట్లా చెప్పగలిగినవావు? మరి టెంకాయ అంటివి, మరి మామిడికాయ అంటివి, దీనికి అర్థము పోల్చుకునేదానికి బైబిల్లోనే మనకున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఏమి సత్యాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ పాత నిబంధన అనేది ఏ విధంగా ఉంది, కొత్త నిబంధన అనేది ఏ విధంగా ఉన్నదని మనం బాగా పోల్చుకొని మనం నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఎజెకియేలు గ్రంథం 37లో మాట్లాడుతున్నాడు దేవుడు. యెహోవా హస్తము నా మీదకి 37:1 యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మ వరుడునైతిని. ఇక్కడ శ్రద్ధగా అయినండి, బాగా దాని కింద మనం నేర్చుకోవాల్సిన సత్యములు చాలా ఉండే. యెహోవా హస్తము నా మీదకు వచ్చినప్పుడు ఆత్మ వరుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న
ఒక లోయను నన్ను దింపెను. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ ఎముకలు అనేది, ఈ లోయ అనేది మనం ఉండేదే, ఈ భూలోకమే. ఇప్పుడు దేవుడు హస్తము మరి యెహెజ్కేలుకు మీదకి వచ్చినప్పుడు యెహెజ్కేలు ఆత్మస్వరూపుడైనాడంటే ఆత్మ పరలోకంలో నుండి ఈ లోకంలోకి చూస్తుంది. యెహెజ్కేలులో ఆత్మ పరలోకంలో నుండి భూలోకములో మరి చూసినప్పుడు ఈ భూలోకములో మామిడికాయ తోలు తిని అన్ని ఎముకలు కానొస్తున్నాయి అన్నమాట. ఆ మామిడికాయ అనే దానికి భావం, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఎముకలకి మరి ఇప్పుడు 6 నెలలకు ఒకసారి మామిడికాయ పంట. ఇప్పుడు ప్రతి ఒక్కరు మరి ఎన్నో రకాలైన మామిడికాయలు ఉన్నాయి. ఆ మామిడికాయలు మరి అమృతంగా తింటాం మనం. ఆ తిని అదే శరీరం మీద ఉండేది, ఆ ఎముకల మీద ఉండేది ఆ పాపపు శరీరం, ఆ అలంకరణ. నేను చెప్పాను, అలంకారం మోసకరమైనది, అందం ముదువైనది. అందాన్ని ఇచ్చింది దేవుడు, అది ముదువుగా ఉండాలి. అలంకారం ఇచ్చింది సాతానుడు. అలంకారంతో మనం ఈ లోకంలో ఎన్నెన్నో చేస్తున్నాం, ఎన్నెన్నో చెందుతున్నాం. కానీ దీని భావం మరి దేవుడు ఈ మాదిరిగా ఆ యెహెజ్కేలుకి ఈ లోయలో ఎముకలు చూపించినట్టుగా మళ్ళీ కింద చదివితే ఆ ఎముకలు అనేది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మరి పోల్చి పడి చెప్పాడు. ఇశ్రాయేలు జనాలకి ఎముకలకి సంబంధం ఏంటంటే ఈ మామిడికాయే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీన్ని మనము మామిడికాయ అనేది ఇట్లా పోల్చి చెప్పాడా అని మీరు అడగొచ్చు. కానీ శరీరం పోయిన తర్వాత ఏముంటుంది, ఎముకలు ఆ ఆ అలంకరణ పోయిన తర్వాత ఏముంటుంది మామిడికాయకి, ఆ ఎముకలే ఉంటున్నాయి. కాబట్టి నేను ఇది ఎలా చెప్తున్నావు నువ్వు అని మీరు అడగొచ్చు. కానీ దీని భావం ఒక ఆయన, నేను చిన్న వయసు నుంచి వింటున్న ఆయన వాక్యం, మనం ఎలా మారాలి, గొంగళ పురుగుగా ఉండి సీతాకోకచిలుకగా మారాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గొంగళ పురుగుగా ఉండి సీతాకోకచిలుకగా మారాలని నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక గమనం బాగా 75, 76 నుంచి వింటున్నా. ఇప్పటికీ ఆయన వాక్యం చెప్తున్నాడు. కానీ ఇప్పుడు గొంగళ పురుగు అంటే ఏంది, సీతాకోకచిలుక అంటే ఏంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, దాన్ని పోలిసి ఇప్పటికీ ఆయన దగ్గర నేను వింటున్నాను, ఆయన మీటింగులకు పోతున్నాను, చేస్తున్నాను, భలే చేస్తున్నాడు. గొంగళ పురుగు అంటే ఏందా, సీతాకోకచిలుక అంటే ఏందనేది ఆ భావం ఇప్పటికీ ఆయన దగ్గర నాకు కనరాల. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మాటలు చెప్తే కాదు, మరి విశ్వాసం ఉంటే చాలదు, విశ్వాసాన్ని బట్టి క్రియ చేయాలని ప్రభువు చెప్తున్నాడు. మరి విశ్వాసం ఉంటే పరలోక రాజ్యానికి మనం ప్రవేశించలేము, క్రియ ఉండాలి. మరి ఆ గొంగళ పురుగు సీతాకోకచిలుకగా మారిందంటే దాని భావం ఏంది అనేది మనం తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీనికి అర్థాలు కొన్ని చాలా బైబిల్లోనే ఉన్నాయి. మనం అందరము వనకూడి దీన్ని మనం చేర్చుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి ఇల్లు కట్టాలంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, లేదా ఒక గోపురం కట్టాలంటే ఏం కావాలి, ఏమేమి పోక్షాకం చేస్తే ఆ పని అవుద్ది? ఒక్కడు కొండవుద్దా? కాదు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారు చెప్పండి, బాగా శ్రద్ధగా వినండి. ఇసుక తెచ్చోడు ఇసుక తేవాలి, రాయి తెచ్చోడు రాయి తేవాలి. ప్రతి ఒక్కటి వనకూర్చి కట్టేవాడు చేతికిస్తే వాడు కట్టి ఆ యొక్క గోపురం కానీ ఒక విల్లుని కానీ నెరవేరుస్తారు. ఆ మాదిరిగా ఈరోజు నాకు 10 సంఘాలు ఉన్నాయి, 10 మంది జనం వస్తుండ్రు, నా జనాలు ముళ్ళుకుపోతున్నాయి అని నువ్వు అనుకోవచ్చు. ఇంకొకరు అనుకోవచ్చు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతృప్తి పడుతున్నానని. కానే కాదు. ఇప్పుడు ఈ యొక్క గోపురం అందరం వనకూడితే ఎలా కట్టగలగాలో, ఇసుక తెచ్చోడు ఇసుక తేవాలా, రాయి తెచ్చోడు రాయి తేవాలా, ఇంకొకటి తెచ్చోడు తెచ్చి అన్నీ ఇస్తేనే ఆ గోపురం కట్టగలడు.
అదే మాదిరిగా నువ్వు సంభాషించిన ఆత్మలు, నేను సంభాషించిన ఆత్మలు, ఇంకొకరు సంభాషించిన ఆత్మలు అన్నీ యేసుప్రభు పాదాల కింద పెడితేనే అవి పరలోక రాజ్యంలో ఉంటాయి. కానీ నేను సంభాషించింది నాకే, నీ సంభాషించింది నీకనుకుంటే మనం ఎప్పటికీ పరలోక రాజ్యము పోలేము. మనలో ఐక్యత లేదు. నువ్వు సంభాషించింది నువ్వే తింటున్నావు, వాడు సంభాషించుకుని వాడే తింటుండవు. కానీ ఇది యేసు ప్రభుకి చెందల. శరీరముగానే ఉన్నది, ఆత్మ లేదు. మీ ఆదాయం శరీరంగా ఉంటేనే మాకు ఆదాయం అనుకుంటున్నారు, ఆత్మకు ఉంటే మీకు ఆదాయం లేదు. ప్రతి ఒక్క మందిరములో ఎన్ని ఆత్మలు ఉన్నాయి, ఎన్ని శరీరాలు ఉన్నాయి అనేది భావించాల్సిన భావన మనకున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఎజెకియేలు గురించి సంబంధించిన ఈ ఎముకల గురించి ఒకటి. మరి యోహోనికి ఏమి ప్రత్యేకమయ్యి యోహోను ఏం మాట్లాడిండో చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మరి యోహోనుతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనని నేను. వెంటనే నేను ఆత్మ వరుడునైతిని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి ఎక్కి రమ్మన్న పాటి ఈయన ఎక్కిపోలా పైకి. మరి ఎజెకియేలుకి ఈ లోక సంగతులు చెప్పాడు దేవుడు, మరి యోహోనికి పరలోక సంగతులు చూపించాడు. మనకి ఎజెకియేలు సంగతులు కావాలా, మరి యోహోనుకు కలుగు చేసిన సంగతులు కావాలని ఆలోచించాలి. ఈ పరలోక సంబంధం గురించిన మాటలు ఇవి. ఈయన ఆత్మవరుడయ్యాడు, ఆయన ఆత్మ. ఇప్పుడు ఎజెకియేలు కూడా ఆత్మ వసుడైనట్లుగా మనం చూస్తున్నాం, యోహోను కూడా ఆత్మవరుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి ఈ భూలోక సంబంధాన్ని గురించి చూపించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మరి వీళ్ళు ఈ మాటలన్నీ లాస్ట్లో కిందకి మనం చదివితే ఇశ్రాయేలు జనాన్ని గురించి ఉన్నాయి. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు యోహోను చెప్పిన భావాన్ని బట్టి మనం ఉండాలా, మరి లేదు మా ఎజెకియేలుతో మాట్లాడినట్టుగా ఉండాలా అనే భావం ప్రతి ఒక్కరు తెలుసుకునేవాల్సిన పని. ఒకడు కర్ర పట్టుకొని కిరీటం పెట్టుకుంటే నేను బెషేబుని, నేను పోపునని కాదు. కానీ అవన్నీ దేవుడు సమకూర్చే టయాలు వచ్చినాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, పల్లములు మరి మిట్టలు సదరము చేయబడిన నిండు. పల్లాలు మిట్టలు సదరమవ్వవు, అవి పల్లగానే ఉంటుంది, కొండలు కొండగానే ఉంటాయి. అవి చేసే పని ఆ దేవునికే. కొండలు పల్లాలు లెవెల్ చేసేదానిక ఈయే హెచ్చుతగ్గులు. మనలో ఉన్న హెచ్చుతగ్గులు, పల్లములు మరి మేడు మరి సరళము చేయబడుననేది. నేను పోపుని, నేను బెషేపుని, నేను వాడిని వీడిని అనేది లేదు. అందరూ సమానముగా యేసుప్రభు పాదాలు కడిగాడు. ఇలా ప్రవర్తించితేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. కానీ లేని ఎడల పరలోక రాజ్యంలో ఎట్టి పరిస్థితిలో మనం పరలోక రాజ్యానికి చేరలేమని మనవి చేస్తున్నాను. మీలో ఉన్న అహంకారాన్ని మనలో ఉన్న ప్రతి ఒక్కటి మనం అణుచుకొని యేసుప్రభు పాదాల ముందు మనము దాన్ని చక్కపెట్టుకుంటామో మరి దాన్ని తేల్చాలి. సరే, ఇంకా కొన్ని వివరంలో మరి టెంకాయని గురించి మరి మామిడికాయని గురించి మనం మాట్లాడాల్సిన తరుణం ఇంకా ఉంది. మనమందరము కూడి పరలోక రాజ్య వర్తమానం కావాలంటే మనమందరం నాకు తగింది నీకు తగిందని కాదు, మనమందరం అనుకూడి ఒకటిగా అయితేనే పరలోక రాజ్యం మనం చూడగలం. నీ దోవన నువ్వు ఉండి, నా దోవన నేనుండి, ఇసుక తెచ్చోడు ఇసుకతోనే ఉండి, రాయి తెచ్చోడు వాడికానే ఉంటే మనము గోపురం కట్టలేమనేది
ఆ భావం మీరందరూ ఎరగాలని, అందరూ తెలుసుకోవాలని నేను ఈరోజు మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా మొర మరి దేవుడు ఆలకించాలని నేను ఎంత కష్టపడి, ఎంత విధిలో, ఎంత స్థితిలో వచ్చాననేది మరి మీకు తెలుసు. ఒక వ్యక్తి, ఒక సంఘము మరి ప్రార్థిస్తే ఎరుకో గోడలు పగిలినాయని మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది సత్యమైన మాటలు. సంఘము ఏక అభిప్రాయంతో ఆ రోజుల్లో ప్రార్థన చేసి మరి సంఘంలో జరిగిన అద్భుతాలు మనం చూస్తున్నాం. మరి ఈరోజు మరి సంఘములో ఏమి జరుగుతున్నాయా అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన భావం మనకు ఉన్నదని నేను ఈరోజు మనవి చేస్తున్నాను. సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నిజం, నేను కాదనలా. ఆలకించబట్టే ఆ రోజు ఎరుకో గోడలు బద్దలైనాయి. ఈరోజు సంఘము అలా లేదు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక సంఘములో నుంచి మరి ప్రత్యక్షపడి బయటపడ్డోని. నేను ఒక సంఘములో నుంచి మరి వ్యతిరేకమో, మరి సంఘానికి వ్యతిరేకమో, దేవునికి వ్యతిరేకమో, మరి నారు పోసిన కాడనే ఉంటే అది ఫలించదు, మరి పీక నాటితేనే అది ఫలించద్దని దేవుడు మరి నన్ను ఏర్పరిచాడో ఏదో నాకైతే తెలియదు. కానీ నేను ఆ సంఘములో నుంచి వేరుపరచబడిన వాడిని. నేను ప్రేమైన దేవుని బిడ్డలారా, నా పాటిగా నేను ఇది ఒక విధంగా ఉన్నాను. ఒక రోజున మరి మా భార్యకి అనారోగ్యంగా మరి ఉన్నది. అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి సంఘంలో ప్రార్థన చేస్తున్నాము. మేము సంఘంలో ప్రార్థన చేస్తుంటే కదా నీ భార్య ఈ మాదిరిగా సంఘం అంతా మేము కన్నీటితో ప్రార్థిస్తున్నాం. నిజం, నేను కాదనలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున సరే దేవుడు నాకు ఒక అభిప్రాయం కలిగింది. వీళ్ళు ప్రార్థన వేషధారణ లేకపోతే ప్రేమతో చేసిన ప్రార్థన అని చెప్పి నాకు ఒక ఉద్దేశం దేవుడు కల్పించి, సరే ఈ మాదిరిగా అయా సంఘములో మీరు ఈ మాదిరిగా ప్రార్థన చేస్తున్నారంట. ఒకరోజు మరి నా సాక్ష్యం మరి వాక్యం ద్వారా కానీ సాక్ష్యం ద్వారా కానీ ఒకరోజు సంఘంలో మాట్లాడాలంటే మరి ఆ సంఘం ఒప్పుకోలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఆ సంఘములో ఒక మూలరాయిగా ఉన్నోడిని. యేసుప్రభు విసర్జించిన రాయి తలక మూలరాయి అని యేసుప్రభు చెప్పిన రీతిగా ఆ సంఘంలో ఒక మూలరాయిగా ఉండి నేను బయటకు వచ్చిన వాడిని. అప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ప్రేమ అనేది ఎక్కడ ఉంది? ఈ ఒక్క మాట. ఇప్పుడు కాపరైన వాడు అందరినీ సమానముగా చూసేదానిక, ఎవరు ఒక 10 రూపాయలు ఇస్తే వాడు మాటలు మాట్లాడి, ఎవరు ముద్ద పెడితే వాడు మాటలు మాట్లాడేవాడు కాపరా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాపురం గురించి నేను ఈ యొక్క మాట చెప్తున్నాను. పక్షపాతం ఎవరికి ఉండకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆయన్ని అయ్యా ఈ మాదిరిగా నేను ఆ సంఘంలో మీరు సంఘమంతా మరి ప్రార్థన చేశారు, చెందారని అంటున్నారు, మంచిదే, కాదనలేదు. నేను ఆ సంఘంలో వచ్చి ఒకరోజు ఒక మాట మాట్లాడాలంటే సంఘం ఒప్పుకోలేదు. నువ్వు కావాలంటే వేరే సంఘాలు ఎన్నుండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక కాపురికి తగినదా? ఆ సంఘములో అందరినీ పరిశుద్ధగా మన సంఘస్థుడు సరే ఏదో మీ కోపాలు దాపాల వల్ల మరి ఒకవేళ విడిపోవచ్చు, వాడు తప్పు చేసుండు, సరే మీకు వాళ్ళు నచ్చలేదు అని సమర్థించాలి. కానీ మరి ఈరోజు కాపరులు ఆత్మలు సంభాషేదానుకున్నారా, శరీరాలను పోగు చేసుకొని బతికేదానుకున్నారా అనేది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మీ కాడ ఉన్నది. ప్రభువు చెప్పాడు, నశించేదాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని. కానీ ఎంతమంది నశించిపోతున్నారు, వాళ్ళందరినీ రక్షించలేదు. కారణం ఏంది? అర్థమైందా? ప్రభు అలా రాలేదు. ప్రభును వెతికిన వాడిని రక్షిస్తాడు, కానీ ఎతకిన వాడిని దుమ్ము ధూళి యాన్నో కలిసిపోని. మనం ఆత్మ రక్షింపబడాలంటే ప్రభు పాదాల కింద మన పాపాలు ఒప్పుకొని
మనం ప్రభుని అనుసరిస్తే కానీ మనం ఈరోజు పరలోక రాజ్యం చేరలేము. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, నా జీవితంలో నేను చాలా అనుభవాలు చూసా. సత్యము రీతిగానే ఉన్నది, కానీ బయలుపరచబడటంలే. స్వార్థం కానే ఉన్నది. ఈ మాదిరిగా భావాలు ఎవరి కాడ ఉన్నాయంటే కాపరుల కాడనే ఉన్నాయి, స్వార్థపరుల కాడనే ఉన్నాయి. ఎవరి కాడ కాండ్రాల నాకు జనం వచ్చేసి గొర్రెలాంటి వాళ్ళని ప్రభువే చెప్పాడు. ఈ సత్యం మరి మీరు ఎరిగితే నాకు మంచిదని నేను మనవి చేస్తున్నాను. కానీ నేను చెప్పేవి అన్నీ సత్యాలల్లా బైబిల్లో ఏం మనకు రాసిందా అనేది మనం ఆలోచించాలి. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పుచున్నాడు ప్రభు, మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను. శ్రద్ధగా అయినండి బాగా, ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యం బాలునికి దాసునికి అంటే సంఘములో ఎన్ని రోజులు బాలుడిగా ఉంటారు. నేను పుట్టి పెరిగిన కాడ నుంచి వీళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు వింటా ఉన్నారు, వీళ్ళు తింటా ఉన్నారు, వీళ్ళు పందికొక్కుల మాదిరిగా ఈ భూలోకంలో దాచుకుంటున్నారు. దాసుడంటే ఏంది, బాలుడంటే ఏంది, ఈ రెండు మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉన్న భావం ఉన్నది. దాసుడంటే ఈ పని చేసేవాడు, ఈ యజమానుడు అంటే ఈడనుకుంటారు కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చిన్నపిల్లోడు వాడు ఏ స్థితి తెలియనప్పుడు మనం వాడికి నీళ్లు పోస్తున్నాము, బట్టలు వేస్తున్నాము, వాడు వాళ్ళు తెలిసినాక వాడు పని వాడు చేసుకుంటుండే కదా. అదే మాదిరిగా మనం ఎల్లకాలం మందిరానికి పోయి ఆయన చెప్పటము వింటము ఏదో మనకు కలిగింది ఇచ్చింది కాదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఎవడైనా దీపం వెలిగించి మంచం కింద పెట్టునా. మరి దీపం వెలిగించేది ఎందుకు? ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా శ్రద్ధగా వినండి. దీపం వెలిగించేది ఎందుకు? మనం ఇల్లు అంతా ప్రకాశించాలని. దీపం వెలిగించి మంచం కింద పెడితే ఆ మంచం కింద వరకే. బాగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థించాలి, ప్రభును మహింపరచాలి. ప్రతి ఒక్కరు వాక్యం అనే ఖడ్గం పట్టుకుంటేనే మనకు పరలోకం. కానీ బైబిల్లో ఉన్న విధాలుగా చాలా ఉండి మనకై మనం తెలుసుకుంటే తప్ప ఒకరి ద్వారా మనం పరలోకానికి పోతామంటే వాళ్ళే పోలేరు. అది గుర్తుపెట్టుకోండి. చెప్పే ప్రతి ఒక్కడు పరలోకానికి పోలేడు. అది నేను రూఢిగా చెప్తున్నా. వాటి ప్రకారం నడిచేవాడే పరలోకం పోతాడు. కానీ దేవుడు ప్రభువా పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాలేడు. కానీ దేవుని చిత్త ప్రకారం ఎవడైతే దేవుని పని చేస్తాడో వాడేనని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దేవుని పని చేస్తున్నారా, ఈ లోక పనులు చేస్తున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత హీనంగా ఉన్నది తెలుసా? ఒక కుటుంబరాలు 10 కుటుంబాలను పోషించే సంఘ కాపురలే వెధవ శాస్త్రాలుగా ఉన్నారని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన అందము ముదుమైనదని చెప్పి దేవుడే చెప్తున్నాడు. అలంకరణ, సాతానిచ్చిన అలంకరణ మోసకరమైనది అని ఈరోజు అలంకరణలతో స్టేజీల మీద ఎంత విపరీతంగా దేవుని పిల్లలే, దేవుని ఎరిగిన వారే, దేవుని బోధించేవారే అలా ఉంటే విశ్వాసులు ఎలా ఉండాలి? అదొకటి తెలుసుకోమని ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి తన ఇల్లు చక్కబెట్టుకోలేనోడు సంఘాన్ని ఏం చక్కబెడతాడని ప్రభు చెప్పి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పిల్లలు ఎలా పోయినా, వాళ్ళు ఇదిలు ఎలా పోయినా సంఘస్థులు వాళ్ళని చూసి వీళ్ళు చెడిపోతున్నారు. చాలా అందరి గురించి చెప్పలా, నేను చాలా మందిని చూసి ఉన్నా. వాళ్ళతో మనకెందుకు లమ్మంటే
మరి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? వాళ్ళతో మనకెందుకంటే, నీ పొరుగువాని గొర్రె గోతిలో పడితే తీకుందువా అని ప్రభు చెప్పినట్లుగా, ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడితో మనకొద్దు, వాడి వ్యవహారమే మనకొద్దు అనేనని కొంతమంది చెప్తుంటే నేను విన్నాను. అది పద్ధతి కాదు. మరి ఒకటో తిమోతి 5:20 మాట్లాడుతున్నాడు దేవుడు, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువాడిని అందరి ఎదుట గద్దింపుము, విరోధ బుద్ధితోనైనను పక్షపాతనైనా ఏమి చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలెనని దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట, ఏర్పరచబడిన దైవ దూతల ఎదుట మీకు ఆనబెట్టుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరికి చెప్పమని? ఇతరులు అంటే నా బోటోడు కానీ ఎవడు బోటోడు కానీ దేవుని పేరు చెప్పి దోసుకునే ప్రతి ఒక్కరి గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ధనము ధాన్యము దేవుడి ఇచ్చిది కాదని రాయిగుద్ది చెప్తున్నాను నేను. యేసు ప్రభు ఈ లోకంలో ధనవంతులు పరలోక రాజ్యము ప్రవేశించలేడని యేసు ప్రభు రాయి గుద్దినట్టుగా చెప్తే, నాకు ఈ ఇల్లు ఇచ్చాడు, ఈ కారు ఇచ్చాడు, ఈ ఫ్లైట్ ఇచ్చాడు, ఇవన్నీ ఏంది? ఒక కంపెనీలో పని చేస్తాం, ఒక కంపెనీలో జీతం తీసుకుంటే కుదురుద్దా? ఇస్తాడా జీతం? ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగునండి. ఎన్ని బూటకాలు! దేవుడు ఫస్ట్ నీ చెమటోర్చి, నీ రక్తం నీ చెమటోర్చి బతకమని చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. మరి ముఖ్యంగా కొన్ని మాటలు ఇంకా విధంగా మాట్లాడాల్సిన మాటలు కొన్ని చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం చాలదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఈరోజు భార్యాభర్తలు వేగంగా మరి సువార్త ప్రకటించటం, స్టేజీల మీద ఎక్కి చెప్పటం, భర్తను మించి భార్య ఏమేమో మరి నాకు దేవుడు మాట్లాడినాడు, నాకు ఈ మాదిరిగా పరిశుద్ధత కలిగింది అని ప్రభు పేరున మాట్లాడుతున్నారు. మంచిదే, నేను కాదనలేదు. కానీ పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయుడి. ఎంతమంది వాళ్ళ వల్ల కుటుంబాలు పతనమైనయో తెలుసుకోండి. మరి వాళ్ళని కొండెక్కించినట్టు ఎక్కిస్తే, స్టేజీల మీదకి ఎక్కించి పెత్తనాలు వాళ్ళకి గడితే వాళ్ళు ఇష్టపూర్వకంగా తిరిగి ఎన్ని కాపురాలు పతనమైనయో నా దగ్గరికి రండి, నేను చెప్తా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ అమృతమైనది, కన్నుకు ఇంపైనదని, మరి ఆనందంగా ఉన్నదని అవ్వ పండు తిని పాపాన్ని తెచ్చిపెడితే, ఈరోజు మామిడికాయకి పాల్పడిన ఈ విధం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు కొన్ని వివరణ ఏందిరా ఈడు మధ్యలో ఇట్లా పోయినాడనే దానికి మరి నాకు కొద్దిగా టైం వివరణ కావాలంటే మనం అందరం ఒకరోజు కూకొని, నేను కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచి నేను చెప్తాను, మనము ఆలోచించుకొని మనం ముందుకెళ్ళాలని మనవి చేస్తున్నాను. మరి టెంకాయకి మరి మామిడికాయకి సంబంధం ఏమిటనేది బైబిల్లో ఉంది. పాపము మరి చీకటిలో తెల్లగొడ్డేస్తే కనపడుద్ది, కానీ నల్లగొడ్డేస్తే కానరాదు. మీరు వెలుగు సంబంధులు కానీ చీకటిలో జీవిస్తున్నారని ప్రభు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మరి విశ్వాసము ఆత్మల వల్ల కలిగే కాదు,
శరీరం మూలకంగా కలిగాయి ఇవన్నీ. శరీరము మరి ఇరిమియా గ్రంథంలో అనుకుంటా, మరి శరీరాలని ఆదరణ చేసుకొని బతికేవారు మీరని ఒక వచనం ఉంది. ఆ వచనాలన్నీ నేను ఈరోజు చెప్పలేను. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను అంత దూరం ఈరోజు మాట్లాడలేను. నేను ముఖ్యమైన కొన్ని మాట్లాడాలని ఈ యొక్క విధాలను బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం అందరము ఏకం కావాలి. వాడెట్లా ఈడెట్లా అనేది కాదు. మనం అందరం ఏకమవి ఒక తాటి మీద నడిస్తేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాల్సి ఉంది. కానీ ఏర్పరచబడిన వారు, మరి పిలువబడిన వారు, మరి ప్రత్యేకించబడిన వారని కూడా ప్రభు చెప్తున్నాడు. మనమందరము ఒకే మార్గాన్ని నడవాల్సిన వారం, ఇరుకు మార్గాన్ని నడవాల్సిన వారం అందరం. విశాల మార్గం మనకొద్దు. ఈ లోకంలో అందసందాలు, అలంకారాలు, మేడలు, మిద్దులు మనకేమీ పనిచేయవు. మరి ఇదే మనం తీసుకొని ఏం రాలేదు, పోత ఏం తీసుకొని పోలేమని వాక్యంలో ఉన్నది. అవన్నీ వివరణ మనకి కలగాలంటే మనం అందరము ఈ టీవీల ద్వారా కాదు, ముఖ్యమైన ఈ మాదిరిగా డిబెట్లు పెడుతున్నారు. పెడుతున్నారు ఈ పనికిరాని పీతి మీద రాయి వేస్తే అది సితికి మన ముఖాన పడదని మనకి అక్కర్లా. డివాట్లు, ఇతరులతో పోటీలు, మరి అన్ని జనులతో మనం ఇదని మనకు అక్కర్లా. మన దీక్ష ఒకటే. ప్రభువు ధనవంతుడై దరిద్రుడిగా వచ్చి ఈ లోకాన్ని జయించాడు. తనను తాను తగ్గించుకొని ఎవరి కోసం? మన కోసం. ఆప్టల్ మనం నీటి పొడుగు లాంటి వారం. అలాంటి వాళ్ళకి మనకెందుకు ఇవన్నీ? ఈరోజు ఉంటే రేపు ఉండలేం. ఒక్కొక్క రోజు మనం పడే అగసాట్లు మరి మనం చూస్తున్నాం. నీకు ఈరోజు ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, దాంట్లో ఈ లోకాన్ని మరుచుకొని నువ్వు సెలామణి అవ్వచ్చు. కానీ నీ సెలామణి దేవుని కాడ పనిచేయవని మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఇంకా కొన్ని మాటలు నెక్స్ట్ అన్నీ పొందుపరుచుకొని నేను మాట్లాడాలని దేవుని మొహంలో ఉన్నాను. దేవుని పరిశుద్ధత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో మంచి ఉన్నది, చెడు ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు ఏం చెప్పాడు? పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసికి వేయొద్దని. దాని భావం నేను ఎవడు నాకు ఇప్పటికి చెప్పలా. మరి మీరు పండితులు నా కాలి కింద తొక్కి పెట్టుకుంటున్నానని ఒక్కొక్కరు చెప్తున్నారు. దాని భావాలు ఎందుకు చెప్పాడా? పాత గుడ్డకి కొత్త గుడ్డ మాసికి వేయకూడదు. మరి ఆ మాసిక ఏంది? మాసికంటే ఏంది? ఇవన్నీ వివరణలు ఉన్నాయి. ప్రేమైన దేవుని బైబిల్లోనూ ఉన్నాయి. ఒకరు చెప్పనక్కర్లా. మనం పొందుపరుచుకొని సమానంగా కూర్చుకొని మాట్లాడుకోవాలి. ఆ రోజుల్లో దేవుడు ఆశీర్వదించింది నిజం, అందరితో మాట్లాడింది నిజం. కానీ ఇప్పుడు వాక్యం ద్వారా కుమారుడు ద్వారా వాక్యం ద్వారా తప్ప నాకు ప్రత్యక్షమైన నాతో మాట్లాడినవన్నీ మరి నేను నమ్మనని నేను కొలిమిలో కాల్చి పుటముగా తీయబడిన ఒక వ్యక్తిని. నా పాపాలు మరి నా యొక్క అంతరంగం అంతా నశింపబడి ఉన్నది. కానీ మనం ఎత్తుకుంటే సౌలు గారు ఎలా ఉన్నాడు, పౌలుగా ఎలా మారాడు, అంత పరిస్థితులు మనం ఎవరం చేయలా. పౌలు చేసిన అటువంటి నరహత్యలు, అటువంటి అక్రములు మనము ప్రతి ఒక్కరం ఎవరం చేయలే. కానీ పౌలులో ఉన్న నీతి నిరీక్షణ లేదు. పౌలు చేసిన సేవ ఈరోజు ఎవడు చేయలేదు. ఆయన గోనెపట్లు గుట్టుకొని డేరాలు గుట్టి సువార్త చేసినట్లుగా ఉంటుంది. ఈరోజు మనుషులు దోచుకొని పందికుక్కులుగా మీరు దాచిపెట్టుకొని సెలామణి అవుతున్నారు. దేవుడిచ్చినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. 2 పూటల భోజనం ఉన్నవాడు లేనివాడికి 1 పూట భోజనం పెట్టమని ప్రభు చెప్పాడు. మళ్ళీ ఒక దిక్కేం చెప్తుండు? మీరు భోజనం పెట్టి ప్రయోజనం లేదు, డబ్బులు ఇచ్చే ప్రయోజనం లేదు, బట్టలు ఇచ్చే ప్రయోజనం లేదు, వాడిని సత్యములోకి నడిపిస్తే ప్రయోజకరమని. ఇది కావాలా? ప్రేమైన దేవుని బిడ్డ ఎలా డబ్బులు ఇస్తున్నారంటే ఆ డబ్బులు ఇచ్చే కాడికి వెళ్తున్నారు. కానీ దేవుని మాట్లాడు ఉన్నదా లేదని. మొన్న ఒక చర్చి ప్రతిష్టగా పోతే
మరి ఒక పాస్టర్ని రప్పించారంట, ఆయనకి సెలువు మొత్తం 30,000 అంట. 30,000 పెట్టి రప్పించి ఒక్క ఆత్మను గురించి అమ్మన్నా ఆడ సమాధానం ఉందా? నేను పోయాను ప్రేమ నేను కావాలంటే నిరూపిస్తా. దేవుణ్ణి మహింపరిచి అనుకూలమైన సాక్ష్యం కానీ వాక్యం కానీ అది లేదు. మరి ఆ మనిషికి 30,000 అంట సెలువు. ఏంటికి? నేను ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా ఇవ్వండి అని ప్రభువు చెబితే ఇట్లా దోచుకునేది, లోకాన్ని ఇట్లా దోచుకునేది, జనాన్ని ఇట్లా దోచుకునేది. ఏం వాక్యం మీరు చెప్పే వాక్యం దోచుకునేదా? చెప్పండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ నా చిన్న వయసులో నుంచి నేను గ్రహిస్తున్నా. పాస్టర్లు మాకు ముద్దకే లేదు. పాస్టర్లు వచ్చినారంటే అంత ప్రేమ. 2 తవ్వలు 3 తవ్వలు పోసి మేము తినే గింజలు బియ్యం తెచ్చి పాస్టర్లు కొండి పెట్టేది. పాస్టర్లు అంత ప్రేమ. మరి పాస్టర్లకి మరి విశ్వాసుల మీద ప్రేమ ఎందుకు? నువ్వు సత్యసావు నువ్వు మాకు ఇచ్చేది ఇదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చూసినంత లెక్క ఆయనకి కోట్లు ఉన్నాయి. ఒక పేదోడికి పోయి పెళ్లి చేయాలంటే ఏమి ఈయన పోయి ఊరకు చేసి వస్తే, పెళ్ళిళ్ళు ఊరకు చేసి వస్తే ఏం పోయింది? వాడు అప్పు తెచ్చుకొని పెళ్లి చేసుకుంటుంటే వాడు అప్పులో ఈయనకి వాట ఇవ్వాలి. ఇదా ధర్మం? నేను ఎంతోమందిని చూశాను. నేను గుప్పుకొని ఎంతో విధిగా ఉన్నా. దేవుడు మరి ఈరోజు మరి మంచికో చెడుకో మరి ఈరోజు బయలుపరచాలని నేను ముందుకు వచ్చా. ఇది మీకు తర కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరిని ఆదరించాలా? ఈరోజు వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు నీకు ఇస్తే నీ బిడ్డలు నువ్వు మరి ఎలా ఉన్నారు, వాడు అట్టనే ఉన్నాడు. ఇదా ధర్మం? ఇదా ధర్మం? మీరు చేసే ధర్మం గుర్తుపెట్టుకోండి. జలములతో లోకాన్ని చేశాడు, కానీ జలములు వినికినాక భూమి ఉన్నది తోడు అగ్నితో దహిస్తానని చెప్తున్నాడు ప్రభు. అగ్నికి భస్మైపోతారు. అగ్నికి ఆరుహులు భస్మం అవ్వకూడదు. నీటితో చేసింది ఒక విధం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. అగ్నికి ఆరుకులు కాకుండా ప్రేమ కలిగి సాటివాడిని ప్రేమతో చేయించే మార్గం చూడండి. ఇవన్నీ దేవుడు మన ప్రేమ కావాలి. కానీ అందుకే ప్రభు అన్నాడు, మీరు పెదవులతో మాట్లాడుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నదని. ప్రేమ లేని ఒక విధి కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, మాట్లాడాలి. కానీ ఈరోజు ఏందో దుడియంలో నేను ఒక దిక్కకు పోవాల్సి ఉన్నవాడిని. ఇది క్రిస్మస్ పండగకు ముందు చేయాలా, కోటాలు పెట్టాలా మరి అనుకొని కోటాలు పెట్టిన పాటే ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ఎంతో డబ్బు పెట్టి చెప్పేది కాదు. వీడు ఎలా రక్షింపబడ్డా, మరి గొంగళ పురుగు చేతకొక చిలుక ఎలా మారిందా అనే భావం. కానీ గొంగళ పురుగు చేతకొక చిలుక మారింది, దానికి అర్థం ఉంది. ఇంకొక రోజు చెప్తా అది ఎలా అనేది. నన్ను అడగండి, కావాలంటే నా ఫోన్ నెంబర్ పెడతా. మరి మీరు తెలిసిన వాళ్ళు మరే ఇదని చెప్పండి. నేను చిన్న వయసు నుంచి గొంగళ పురుగు చేతకొక చిలుక మారాలంటే ఎలా? ప్రేమైన దేవుని బిడ్డలారా, తామర పువ్వు అనుకుంటుందంటున్నా. నేను చూడు ఎంత తెల్లంగా ఎంత అందంగా ఉన్నాను, నన్ను మించిన వారు లేరు. తామర పువ్వు ఎక్కడుంది మీకు తెలుసో తెలియదు. తామర పువ్వు బురదలో ఉండి పలుచగా తెల్లగా చూడు నేను ఎట్లా ఉన్నానంటే అది కాదు పద్ధతి. అది ఎక్కడున్నదని గమనించాలా. బురదలో ఉంటే నువ్వు తీసుకునేది ఆ బురదలో ఉన్న నీ శ్వాసిన ఆ నువ్వు పీల్చుకుంటున్నావు, కానీ పైకి ఏమో తెల్లంగా ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? బురదలో ఉన్నావు. అందుకే ప్రభు అంటుండు, లోకంలో నుంచి బయటికి రా. లోకం అంటే ఏంది? లోకంలో నుంచి బయటికి రాకుండా నేను బురదలోనే ఉండి తెల్లంగా ఉన్నానంటే కుదరదబ్బా.
నువ్వు బయటకు వచ్చి తెల్లంగుండు. బురదలో ఉండి తెల్లంగుండేది ఈ లోకం. ఇది నాకు మేడలుండి, మేస్తులుండి, ఆస్తులుండి. ఒక వ్యక్తి, నేను చెప్పకూడదు పేరు, పాపం వల్ల వచ్చే జీతం మరణమని ఆయన పర్ఫెక్ట్లో గవర్నమెంట్కి ఎన్నో కోట్లు కడుతున్నంట. అంత అక్కరా నీకు ఇచ్చిన సంఘము, నీకు ఇచ్చిన దేవుని బిడ్డలు ముద్దకు లేక ఎంతమంది ఉంటుండ్రు. వాళ్ళందరికి పంచిపెడితే నువ్వు ఆ కోట్లు ఆడగట్ల అవద్దా? నీతో సమానం అవుతారే నీ పేదవ జనములు. గుర్తుపెట్టుకోండి, అగ్నికి ఆరుకులు కాకముందే తెలుసుకొని కళ్ళు తెరవండి ప్రతి ఒక్కరి గురించి. వాళ్ళు చిన్నలైతే, పెద్దలైతే, పేదలైతే, ధనవంతులైతే, ధనికులైతే మీ వల్లనే శపించబడింది. ధనవంతుల వల్లనే. ధనవంతులంటే ఈ లోక ధనవంతులు కాదు, దేవుని పేరు చెప్పుకొని దగా చేసే ధనవంతుల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఇవ్వాలా మీకు? మీ స్వార్థంతో ఈ సాతానుకు లొంగి ఈ లోకంలో సాతాను పలుకుబడితో సంభాషించుకుంటున్నారు కానీ దేవునితో కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకొని ఇకనైనా తెలుసుకొని ఇకనైనా మారండి. అందరం ఏక స్వభావం, ఏక మనసుతో మనము దేవుని ఎత్తుక్కుందాం. మళ్ళీ తరుణం ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం, కలుసుకుందాం. అందరం ఏక స్వభావంతో అందరం ఒక తాటి మీద నిలవాలి. అందరం ఇరుకైన మార్గంలో ప్రవేశించాలని నా ప్రభు కోరుతున్నాడు. ఇది సత్యం. మనమందరం విశాల మార్గంలో ఉన్నవారం ఇంతకుముందు, కానీ ఇరుకైన మార్గం ఎక్కడుందని ఎతికి ఇరుకు మార్గంలో ప్రవేశించే ఒక ప్రయత్నం చేసి ఇరుకు మార్గంలోనే మనం ప్రవేశించేవారుగా ఉండాలని మనవి చేసుకుంటూ మరి నేను ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాను. టైం ఎంత అయిందో మరి నాకు తెలీదు. నేను ఒక విధిలో ఒక దిక్కకు పోతుంటే మరి దేవుడు ఏందో మరి ఈరోజు నేను 10-15 తేదీ పైబడి చేయాలనుకున్నా. లేదు, నన్ను మరి ఎన్నికి తిప్పినట్టుగా మరి నిజమా అబద్ధమా మన బలహీనత మన ఇది ఎరిగిన ప్రభు, రేపటి గురించి ఆలోచించబాకని చెప్పిన ప్రభు మరి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మరి స్టూడియో మనిషికి ఫోన్ చేస్తే, సరే అయ్యా ఫ్రీగానే ఉన్నాను రమ్మానండు, వచ్చి వీడియో చేస్తున్నాను. మీరు అందరికీ మరి తప్పులున్నా, నేను మాట్లాడేది కొంతమందికి విరుద్ధంగా ఉన్నా అందరూ క్షమించి ఏదన్నా మనం సందర్భాలు ఉంటే మనం కూకొని మాట్లాడుకోమని ప్రభువే చెప్పాడు. ఈడు గొప్ప అని కాదు. ప్రభువే చెప్పాడు. కొన్ని పాత్రలు మరి మట్టి పాత్ర, కర్ర పాత్రల గురించి కూడా ప్రభు చెప్పి ఉన్నాడు. అన్నీ చాలా ఉండేవి, వాటిని మనం విమర్శించాలి. మట్టి పాత్ర అంటే ఏందా? మీరు చేసేది మీరు ఇలా చేస్తారు కదా, ఎవరెవరికి ఏవి తగిన పాత్రలో పెట్టాలని మీరు నిర్ణయించుకునేది. దేవుడు నిర్ణయించేది కాదు ఇది. అది గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా మనమందరం ఒక త్రోవలో నడవబడిన వారం కనుక వేక మనసుతో, వేక స్వభావంతో ఉండాలని మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాం. చివర ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా కనికరించి కాపాడిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చావు. కానీ ఈ రక్షణ ఎవరికి దక్కునని మరి యోచించి చూస్తే, నీ పాద సన్నిధిలో నిన్ను ఎరిగిన వారికే, అందరికి కాదు నాయన. నీ అనుగ్రహం, నీ ఒక రక్తబొట్టు ఎవడైతే మరి దాన్ని ఆలోచిస్తారో, పరిశుద్ధమైనది కుక్కలకి వేయకుండా నా దేవా, మరి నువ్వు మనుషులకి ఇస్తే ఆ మనుషులు కుక్కలకేస్తున్నారని వాక్యం చెప్పుచున్నది తండ్రి. నాయన, కుక్కలంటే ఎవరనేది యాక్చువల్గా కుక్క కాదు, మనుషులే కుక్కల రీతిలో ఉన్నారు ప్రభువా. మరి క్షమించయ్యా, వాళ్ళు మారే కృపను కలుగు చేయి ప్రభువా. ఈ లోకం ఎటువైపోతుందో ఎరగని స్థితిలో ధనికులము మేమే, దోచుకునేవారు మేమే,
అని విర్రవీగుతున్నారు తండ్రి. ఈ లోకంలో శాశ్వతం ఏది లేదు, పరలోక శాశ్వతం. ఈ లోకము విషయము యెహెజ్కేలుకు చూపించావు, పరలోక విషయం యోహానుకు చూపించావు ప్రభువా. మరి ఈ యొక్క పరలోక సందర్భంలో మేము ఉండాలని మొరపెడుతున్నాం. ఇంకా కొంచెం సంగతులు ఉన్నాయి, మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి ప్రభువా. కానీ దానియేలుతో చెప్పిన రీతిగా కొన్ని మరుగుపరచమని దానియేలుతో చెప్పి ఉన్నావు ప్రభువా. మాదిరిగా మరుగుపరచబడిని చాలా బైబిల్లో ఉన్నాయి, అవన్నీ బయలుపరచు ప్రభువా. మేము నీ యొక్క మనసు ఎరిగిన వారం, ప్రతి ఒక్కరం వేక స్వభావంతో, వేక మనసుతో కూడి ఈ యొక్క పరిశీలన, స్వార్థము, సంపాదన లేకుండా, గర్వము లేకుండా, మరి ప్రేమ కలిగి నీ సత్యములు పంచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయ్యా. మరి తగ్గింపు దయచేయి. నువ్వు ధనవంతుడిగా ఉండి పేదడుగా వచ్చి మా పాపములను దరిద్రుడిగా మారావు, మమ్మల్ని ధనవంతులను చేసి ఉన్నామని బైబిల్ చెప్తున్నది. కానీ ఈ లోక ధనవంతులు మాకు అక్కర్లేదు తండ్రి, పరలోక ధనము కావాలి. ఈ లోకం సాతాను శోధింపబడి సాతాను చేతిలో ఉన్నదని వాక్యం చెప్పుతున్నది. ఈ లోక అధికారి సాతానుడని నీ నోటి కూడానే నువ్వు పలికి ఉన్నావు ప్రభా. కానీ పరలోకంలో మేము చేరే కృపను మాకు మారు మనసు దయచేసి ప్రేమ కలిగి అందరం ప్రేమతో జీవించే కృపను కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేనయ్యా, ఆమేన్.